హలో ఫ్రెండ్స్, ఇటీవల నెల్లూరు జిల్లా కావలికి చెందిన మీడియా మిత్రులు కొందరు ఒక టూర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గంలో అనంతగిరి కాఫీ తోటలు చాలా ప్రసిద్ధి చెందినవని వాటిని సందర్శించారు. ఆ ప్రాంతంలో స్థానిక అడవి బిడ్డలు వనాల్లో దొరికే అనేక ఉత్పత్తులను సేకరించి మార్గమధ్యలో రోడ్డుకి ఇరువైపులా చిన్నపాటి దుకాణాలను ఏర్పాటు చేసుకొని విక్రయిస్తుంటారు. ఇదే ఈ మార్గంలో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ప్రయాణికులు కొంతసేపు ఆగి ఇక్కడ సేద తీరేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ ప్రాంతంలోని భారీ వృక్షాల కింద చల్లని నీడల్లో సేద తీరుతూ ఇక్కడ పెంచుతున్న కాఫీ తోటలను గమనిస్తూ, అలాగే ఈ మార్గంలో అడవి బిడ్డలు గిరిజనులు విక్రయిస్తున్న ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో మనం కూడా ఇక్కడ అమ్ముతున్నారు, ఈ ఉత్పత్తుల ప్రాధాన్యత ప్రాశస్త్యత ఏంటి గిరిజనులు చెప్తున్న మాటల్లోనే మనం కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మన మిత్రుడు కొండయ్య గారు, మన మీడియా టీం అంతా కలిసి ఇది అరకు విశాఖపట్నం ఈ మార్గంలో ఉన్నాము. అచ్చా, ఇక్కడ అన్ని గిరిజన ఉత్పత్తులు. ఇదేంటమ్మా ఇది? పట్టివేర్లు. ఇంకా ఏమైనా ఉన్నాయి ఇక్కడ? మందార, కొండ ఉసిరి. అంటే ఇది దేనికి ఎట్లా ఉపయోగిస్తారు? ఇది ఆయిల్ ఇందులో గోరువెచ్చని చేసుకుని వేసుకొని 3 రోజులు నానాక ఉంచేసి అది తలకు పట్టించాలి. ఓకే ఓకే, అంటే ఇది నవరత్న లాగా ఇది తలకు పట్టించుకునేది. ఓకే, వేడి తగ్గించేది. ఓకే, ఇప్పుడు 1 సంవత్సరం దాకా ఉంటుంది. ఇది కస్తూరి మెంతియా? దేంట్లో కూరల్లో వేసుకుంటారు. ఓకే, రైట్. పప్పుచారులు వాటర్లో వేసుకుంటే బాగుంటుందా? ఇది ఎక్కడ ఉంటుంది? రైట్. మనం ఇప్పుడు రవి గారు, మనం ఇంకా కొంచెం ముందు ఏదో ఉన్నాయి కూడా పరిశీలిద్దాం. రండి, కట్ తీసుకోండి, అది కొనండి. పైనాపిల్ ఇలా చక్కగా ముక్కలు చేసి ఒక పుల్లకి గుచ్చేస్తున్నారు. ఇది తింటారా మీరు? అదంటే వేడి చేసి ఇమ్మాకరు. రైట్. ఇది అక్కడ ఆల్రెడీ ఉడకబెట్టి ఉందండి, ఉడకబెట్టింది ఇస్తారు. అలాగే వాళ్ళు ఇదిగో తింటారా మీరు? ఇది ఇదిగోండి పైనాపిల్. బొంగులో పైనాపిల్ కాదు, మామూలు. ఓ, వెరీ నైస్. ఇది ఇక్కడ బాగుంది. ఇది పైనాపిల్. ఇలా డోంట్ లవ్. ఇది ఇక్కడ మనం ఇలాగా చూడండి, చక్కగా మనం విశాఖపట్నం అరకు మార్గం మధ్యంలో ఇలా ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం ఉంది. ఇక్కడ చక్కగా చెట్ల నీడలో ఈ చెట్లు చూడండి ఒకసారి, ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. ఈ పెద్ద పెద్ద వృక్షాలు, రబ్బర్ చెట్లు అంటారు వీటిని, రబ్బర్ వృక్షాలు. రైట్. వీటిలో శుక్రవారం కూడా తినొచ్చు దీన్ని. శుక్రవారం రియల్లీ గుడ్. అడవిలో తిరిగి వాళ్ళు సేకరించుకుంటారు. కుంకుడుకాయలు అయితేనేమి, ఇతర ఇక్కడ వన్య ఉత్పత్తులు ఉంటాయి కొన్ని, వాటి అన్నిటి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి జీవనోపాధి అయితే చాలా బాగా ఫేమస్ అయిపోయింది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. అవును, స్వచ్ఛమైన ఆర్గానిక్ కదా. కరెక్ట్గా ఉన్నాయి. అసలు ఎలా అంటే కల్తీ, మనం ఎంత కల్తీ కదా, ఇక్కడ లేదు. అది లేదు, చూసారా ఇంత నీట్గా. తేనె కూడా ఉంది వాళ్ళ దగ్గర. అవును, అన్నీ ఉన్నాయి. చూడు, పొలలో అసలు ఎంత కూల్గా ఉంది. అన్న ఏ మాటకా మాట చెప్పాలన్నా, అరకు అందాలు అంత అద్భుతంగా నేను విన్నా. కానీ అంటే ఇది అన్ సీజన్లో వచ్చినా కూడా, ఇప్పుడు మామూలు సీజన్లో అయితే అరకు చాలా కూలెస్ట్ ప్లేస్, సెకండ్ ఊటీ ఆఫ్ కోర్స్. కానీ ఇక్కడ ఇప్పుడైతే క్లైమేట్ అయితే అంత ఇదిగా లేదు, వెదర్ బాగాలేదు. కానీ అంటే మనం కొంచెం అందరికి పరిచయం చేసినట్లుగా ఇక్కడ కొన్ని అంటే ఈ ట్రైబల్స్, లోకల్ ట్రైబల్స్ వాళ్ళ ఆహారం, ఆచార వ్యవహారాలు అన్నీ మనకి అదే మనం అంటే ఇవి కొన్ని దొరుకుతాయి. కానీ అయితే స్వచ్ఛంగా దొరకవు, అవన్నీ వాడేసి ఆర్గానిక్. పురుగు మందులు అవన్నీ లేదు. నా డబ్బులే పల్లెవాడు మధ్యలో. అందాలను చూపిస్తున్నాను. అరకు అందాలలో ఈ అందాన్ని ఇమిడిపుడు చేసావా?